నువ్వేనా ఈ లెటర్ రాసింది? ఇలా రా. పిల్ల రాక్షసి, ఎలా ఇరికిచ్చావంటే? ఓసి పొట్టి బుడంకాయ్, ఇదంతా నువ్వు చేసిన ప్లానా? మా ఆయన రాశాడనుకుని ఆశపడొచ్చాను కదే. వస్తే పొట్టిదానా, ఈ లెటర్ నువ్వు రాసావా? టీచర్ రాసిందనుకుని ఆనందపడ్డానే, ఎంతో ఆశపడ్డానే. రా. చెప్పు, ఈ లెటర్ ఎందుకు రాసావు? అది టీచర్ కోసం రాశానమ్మా. టీచర్ కోసమా? టీచర్ కోసం ఎందుకు రాసావే? ఆవిడికి హిందీ రాదు. హిందీ రాదా? హిందీ రాకపోవటానికి ఈ టైంలో ఇక్కడ కలవటానికి కారణమేంటే? అవునమ్మా, నేను నిజమే చెప్తున్నాను. టీచర్ కి హిందీ రాదు. అందుకే రోజు నాతో కలిసి 11 గంటలకి హిందీ సీరియల్స్ కలిసి చూస్తుంది. నువ్వు 11:30 వరకు హిందీ సీరియల్ చూస్తూ కూర్చుంటావా? అలా చేస్తే నీకు చదివే అవుతుంది. నాకు ఉదయం చదువు చెప్పే టీచర్ కి నేను రాత్రి పూట సీరియల్ చూపించి హిందీ నేర్పిద్దాం అనుకున్నాను. అందుకే రమ్మన్నాను. ఏమ్మా, నీకు హిందీ రాదా? నాకెందుకు రాదమ్మమ్మ గారు, బహుత్ అచ్చా వస్తుంది. ఎంత ట్రై చేసినా నిద్ర పట్టడం లేదు. కాసేపైనా మా ఆయనతో ఏకాంతంగా గడుపుదాం అనుకుంటే ప్రతి దాంట్లోనూ ఆ పిల్ల రాక్షసులు దూరుతున్నారు. ఇప్పుడు అమ్మమ్మగారు ఇచ్చిన వార్నింగ్ కి అందరూ గప్చిప్గా పడుకొని ఉంటారు. సైలెంట్ గా వెళ్ళి మా ఆయన రూమ్ లో దూరుతాను. ఇదేంటి, మా ఆయన లేరేంటి? కొంపదీసి ఆ పిల్ల రాక్షసులు మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసి మా ఆయన్ని బయటికి తీసుకెళ్లారా ఏంటి? ఇక్కడేం చేస్తున్నారండి?
ఏం లేదు. మీరెందుకు వచ్చారో నాకు తెలుసులేండి. ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు? నేనెందుకు వచ్చానో మీరు కూడా అందుకే వచ్చారు కదా. నువ్వెందుకు వచ్చావు? నేను మీతో కాసేపు ఏకాంతంగా గడపాలని వచ్చాను. మీరు అందుకే వచ్చారు కదా. ఏ మెంటల్, నేను నీతో మాట్లాడాలనుకుంటే నీ రూమ్కి వచ్చేవాడిని కదా. ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చుంటాను? అవును కదా. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చారండి? నా రూమ్లో ఫ్యాన్ సరిగ్గా తిరగట్లేదు. కాసేపు ఇలా బయట ప్రశాంతంగా కూర్చుందామని వచ్చాను. కానీ ఏం చేస్తాం, ఈలోగా నువ్వు వచ్చావు. అంటే నేను రావడం వల్ల మీ ప్రశాంతతని కోల్పోతున్నారా? నేను మిమ్మల్ని అంత విసిగిస్తున్నానా? అందులో డౌటే ఉంది. హలో, ఏం చేస్తున్నావు? నేను అలిగాను, బొంగుముద్దు పెట్టుకున్నాను. ఓహో, అవునా? సరే, నీ అలక తీరాక రూమ్కి వెళ్ళి పడుకో. ఏమండి, ఏంటండి అలా వెళ్ళిపోతున్నారేంటి? పెళ్ళం అలిగింది అంటే ముద్దు పెట్టుకునో కౌగులించుకునో బుజ్జిగిస్తారు. అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇప్పుడు కానీ మన ఇద్దరిని నానమ్మ చూసిందంటే ఏం చేస్తున్నావు తెలుసుగా. ఏమండి, ఇంట్లో అందరూ పడుకున్నారండి, కాసేపు ఇక్కడ ఉందామండి. రండి, అరే కూర్చోండి. ఏమండి, నాకు బాగా చలేస్తుంది. మరి మీకు? అర్థమైందిలేండి, సమాధానం. చూడండి, ఆ చంద్రుడిని చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? వీపు దురదగా ఉంది, అందుకే దాంతో గోకోవాలనిపిస్తుంది. ఏంటండి అలా మాట్లాడతారు? మీకు అసలు రొమాంటిక్ యాంగిల్లో మాట్లాడటమే రాదు. ఏమండి, నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా? ఆ చందమామని చూస్తుంటే నా పక్కన ఒక చందమామని పట్టుకుని పైన ఒక చందమామని చూస్తున్నట్టుంది. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. ఈ సీరియల్ అయిపోక ముందే డిష్ పోయినట్టుంది. అవును, ఇంతకీ ఆ టీచర్ ఏం చేస్తుందో చూడాలి. టీచర్, టీచర్, టీచర్ లేదేంటి? అంటే బావ రూమ్లో ఉన్నట్టుంది. చెప్తా. బావా, బావా, వీళ్ళిద్దరూ లేరంటే
ఎక్కడికి వెళ్ళుంటారు? బావా, బావా, అమ్మో వచ్చేసింది పిల్ల రాక్షసి. చెప్పానా వెళ్ళి దాక్కో. బావా, 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 ఉమ్, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు లక్కీ, ఊరికే అలా చల్లగాలికి చంద్రుని చూస్తూ కాసేపు అలా ఉండాలనిపించింది. బావా, మా నందిని అక్కని కూడా పిలవమంటావా? ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. నందినియా? వద్దులే, ఓ, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. బావ ఒక్కడే ఇక్కడుంటే మరి టీచర్ రూమ్ లో లేదేంటి? టీచర్ ఎక్కడున్నట్టు తెలుసుకోవాలి. ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. మ్మ్. లక్కీ, నువ్వు నా వడ తీసుకున్నావు కదా? నేనా? నేనెక్కడ తీసుకున్నాను అన్నయ్య? నీ వడ నువ్వే తినేసావు. ఇది నా వడ, నేను తింటున్నాను. లేదు, నా వడ నువ్వే తీసుకున్నావు. నేను తీసుకోలేదు, నువ్వే తినేసావు. లేదు, నా వడ నువ్వే తీసుకున్నావు. లేదు, లేదు, నా వడ నువ్వే తీసుకున్నావు. లేదు, నువ్వే తినేసావు. నువ్వే తీసుకున్నావు. లేదు, నేను తీసుకోలేదు, నువ్వే తినేసావు. నువ్వే తీసుకున్నావు. నేను తీయలేదు. అబ్బబ్బబ్బా, అలా కొట్టుకోకండ్రా. పద్మావతి, వాడుకో 2 వడలు వేయి. అలాగే అత్తయ్య. నాకు చాలా టెన్షన్గా ఉందండి. ఇప్పుడు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్గా ఉంది. నేను అదే ఆలోచిస్తున్నాను. పెద్దవాడికి నిజం తెలియకుండా ఈ క్షణం ఇలాగే కాలం ముందుకెళ్లకుండా ఆగిపోతే బాగుండనిపిస్తుంది. కాలాన్ని ఎలాగూ ఆపలేం, వచ్చి ఆ రిపోర్ట్స్ని ఆపలేం. ఇక మన చేతుల్లో ఏం లేదనిపిస్తుందండి. ఏమో ఏం జరుగుతుందో ఏంటో. రఘు, నాన్న రఘు, టిఫిన్ చేద్దురుగాని రండి. వస్తున్నాను. ఇలాగే కూర్చునేవాడివి, కానీ నీకు నచ్చలేదని మాత్రం చెప్పేవాడివి కాదు. అప్పుడు నేనే నిన్ను అడిగి మరీ తెలుసుకుని బలవంతంగా తినిపించేదాన్ని. ఇప్పుడు పెద్దాడివైపోయావు కదా నాన్నా. చెప్పు, టిఫిన్ నచ్చలేదా? అదే లేదు నాన్నమ్మా. తినండి. నీకు ఈ ఇంట్లో మొహమాటం ఎందుకురా? ఇది నీ ఇల్లు.
ఈ ఆస్తి అంతటికి నువ్వొక్కడవే వారసుడివి. నీకేది కావాలంటే అది అడిగి చేయించుకుని తిను. నీకేదనిపిస్తే అది చెయ్యి. వెంకటరత్నం గారు నాన్న డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చినట్టున్నాయి. పదరా. ఇదిగోండి సార్ డిఎన్ఏ రిపోర్ట్స్. థ్యాంక్స్ అండి, చాలా మంచిది. వెళ్ళండి. వెళ్ళొస్తాను సార్. రే బుల్లబ్బాయ్, మన ఇంట్లో ఉన్న డమ్మీ రఘుగాడిని బయటికి పంపించే ఆయుధం మన చేతికి చిక్కిందిరా. అవును నాన్న, వాడిని గింటేయాలి. లేకపోతే నాకు అన్నిట్లో వాడు కాంపిటీషన్ వస్తున్నాడు. దేంట్లో కాంపిటీషన్ వస్తున్నాడా? అమ్మో, ఇప్పుడు ఆ టీచర్కి లైన్ వేస్తున్నానని నాన్నకి చెప్పకూడదు. అదే నాన్న, రేపు పొద్దున వాడు ఇంట్లో ఉంటే నాకు విలువే ఉంటుంది. వాడు చూడ్డానికి నాకంటే ఎత్తున్నాడు, నాకంటే కలర్ ఉన్నాడు. ఇంటికి వారసుడిగా ఊరంతా వాడికి ఎక్కువ విలువిస్తారుగా. నిజమేరా, ఈ ఊళ్ళో ఎవరన్నా మర్యాద ఇస్తే అది మనకే ఇవ్వాలి. అలాంటిది వాడెవడో వచ్చి మన నెత్తి మీద తైతక్కలాడుతుంటే మనమేంట్రా చూస్తూ ఊరుకుంటామా? ఇప్పుడు వీటి ఆధారంగా వాడిని బయటకు గెంటేసి ఆ ముసల్దాన్ని చంపేసి ఆ పిల్లలను కూడా పైలో కలగ పంపిస్తే మనకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయిరా. అప్పుడు ఎంచక్క ఈ ఆస్తి మొత్తానికి నేనే అధిపతినవుతాను. నా తర్వాత ఆ పొజిషను నువ్వే అనుభవించాలరా. పద. రేయ్, తేరగా వచ్చింది కదా అని ఇంటి మీద పడి ముప్పోట్లా తిందామని వచ్చావా? లేరా పైకి లే. వెంకటరత్నం, ఏం మాట్లాడుతున్నావురా? నిజం నిజం మాట్లాడుతున్నాను పెద్దమ్మా. వీడు మామూలుడు కాదు నానమ్మా, మహానటుడు. అందుకే ఇంటిల్లి పాదిని ఎర్రోలం చేసి తైతక్కలాడుతున్నాడు. రేయ్, పొద్దున్నే మీ ఇద్దరికి పిచ్చి కాని పట్టిందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పిచ్చి నాకు పట్టలేదు పెద్దమ్మా. ఇదిగో వీడే మనందరినీ పిచ్చి వాళ్ళని చేసి మోసం చేస్తున్నాడు. ఇంకా నిలబడ్డావేంట్రా? నడు బయటికి, నడు. వెంకటరత్నం, నా మీద అరవటం కాదు పెద్దమ్మా. ఇదిగో ఈ రిపోర్ట్లున్నాయే, ఇవి చూసావంటే నువ్వే వీడిని తుపాకీతో కాల్చి పారేస్తావు. ఏంటా రిపోర్ట్లు? డిఎన్ఏ రిపోర్ట్లు నానమ్మా. వీడి ఇంటి వారసుడు కాదు. మొన్న రక్త పరీక్షకని శాంపిల్స్ తీసుకెళ్లాడు కదా ఆర్ఎంపీ సత్యం, వాటితో మేము డిఎన్ఏ టెస్టులు చేయించాం. టెస్ట్లా? ఏం టెస్టులు రా అవి? ఏమి లేదు పెద్దమ్మా, ఊళ్ళో వాళ్ళంతా వచ్చిన వాడు పర్వతనేని పార్వతమ్మ వారసుడేనా లేక ఇంకెవడైనానని అనుమానంగా మాట్లాడుకుంటుంటే మనకు కూడా అనుమానం తీరుద్దు కదా అని నీ రక్తం ఈడి రక్తం ఒకటేనా కాదా అని పరీక్ష చేయించాను. వీడు మన రఘుగాడైతే వీడి రక్తం నీ రక్తంతో కలిసేది. కానీ వీడు మన రక్తం కాదు, మన రఘుగాడు కాదు. వీడు మన రఘుగాడిని ఏదో చేసుంటాడు. వీడు మన రఘుని చంపేసైనా ఉండాలి, లేదా కిడ్నాప్ చేసి ఎక్కడైనా దాచిపెట్టి
మన ఆస్తి కోసం ఈడిక్కడికి వచ్చి ఉండాలి. ఏంట్రా రఘు, వీళ్ళు చెప్పేది నిజమా? నువ్వు ఈ ఇంటి వారసుడు కాదా? చెప్పరా?